హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. మనం ఈ వీడియోలో జీడిఎస్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ అనేది ఎలా ఫిల్ చేయాలి, మన ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తానండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉంటుందండి, ప్రతి ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది. ఓకేనా? మొదటగా మీరు జీడిఎస్కి సంబంధించిన ఐడి పాస్వర్డ్ అనేది మీరు మీ ఎంఓ ద్వారా క్రియేట్ చేయించుకొని దాని ద్వారా మాత్రమే మీరు రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్లోకి ఓపెన్ అవ్వాలి. ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్లోకి ఓపెన్ అయిన తర్వాత మీరు ఐడి పాస్వర్డ్ అనేది రీసెట్ చేసిన తర్వాత మాత్రమే మీకు రూల్ 3 ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి మీరు దయచేసి పైన కనిపిస్తున్న ప్రతి ఒక్కటి ఫిల్ చేసి మీ ఎంఓకి అనేది షేర్ చేయండి. మీ ఎంఓ గారు ఎస్పీ ఆఫీస్లో మీకు ఈ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీ రూల్ 3 ఆన్లైన్కి సంబంధించిన ఐడి పాస్వర్డ్ అనేది మీకు పంపిస్తారు. లేకపోయినా ఐడి పాస్వర్డ్ అనేది మీరే జనరేట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు కంపల్సరీగా మీ అప్లికేషన్ అనేది వాళ్ళు అక్కడ జనరేట్ చేస్తేనే మీరు ఐడి పాస్వర్డ్తో మీరు చేయగలుగుతారు. ఓకేనా? ఐడి పాస్వర్డ్ జనరేట్ అయిందా లేదా అనేది కనుక్కోండి. ఐడి పాస్వర్డ్ జనరేట్ అయింది అంటే మీరు డైరెక్ట్గా జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ అని మీరు ఎంటర్ చేయండి. క్రోమ్లో ఎంటర్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ ఆప్షనే రూల్ 3 ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుందండి మనకు విండో. ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ జీడిఎస్ ఐడి పాస్వర్డ్ అని మనకు జీడిఎస్ లాగిన్లో ఉంటుంది. కానీ ఫస్ట్ మనము అలా చేయకూడదు. కింద క్లిక్ హియర్ టు సెట్ రీసెట్ పాస్వర్డ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి జీడిఎస్ ఐడి, నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్, నెక్స్ట్ రీఎంటర్ పాస్వర్డ్. అంటే పాస్వర్డ్ను మనం 2 టైమ్స్ ఎంటర్ చేయాలన్నమాట. ఫస్ట్ జీడిఎస్ ఐడి అన్న కాడ మీ ఎంప్లాయ్ ఐడి ఏది ఉంటుందో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ దగ్గర మీకు సంబంధించిన మీకు గుర్తున్నటువంటి బాగా యూజ్ చేసేటటువంటి మర్చిపోకుండా ఉండేటువంటి ఏదైనా ఒక పాస్వర్డ్ను మీరు ఎంటర్ చేయండి. ఈ పాస్వర్డ్ ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఒక లెటర్ ఉండాలి, నెక్స్ట్ స్మాల్ లెటర్ ఉండాలి, నెక్స్ట్ @ ఉండాలి, నెక్స్ట్ అంకెలు సంబంధించిన లెటర్స్ కూడా ఉండాలి. ఓకేనా? ఇవన్నీ వచ్చేటట్టు మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ అనుకోండి, ఎం అనేది క్యాపిటల్, ALLI అనేది స్మాల్ పెట్టి నెక్స్ట్ @123 ఇలా మీ పాస్వర్డ్ ఇలా ఉండాలి. ఓకేనా? ఈ విధంగా 2 టైమ్స్ మీరు ఎంటర్ చేస్తే నెక్స్ట్ సబ్మిట్ అని ఎంటర్ చేస్తేనే మీకు మొబైల్కి ఒక OTP వస్తుందండి. ఖచ్చితంగా ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మీకు సబ్మిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనము డైరెక్ట్గా జీడిఎస్ లాగిన్కి ఇప్పుడు వెళ్ళాలండి. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన ఐడి, మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనము ట్రాన్స్ఫర్ పోర్టల్లోకి వెళ్తాము. ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనము యూటిలిటీస్ అనే ఆప్షన్, అంటే హోము యూటిలిటీస్ లాగౌట్ అని ఉంటుంది. యూటిలిటీస్ ఆప్షన్లో మనం మధ్యలో ఉన్న యూటిలిటీస్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, రూల్ 3 అప్లికేషన్స్, రూల్ 3 అప్లికేషన్ స్టేటస్. మనం రూల్ 3 అప్లికేషన్లో ఇప్పుడు మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. మన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటారు, బ్లాంక్లో ఉంటాయి. మనం ఎడిట్ చేసేదానికి కుదరదు. బ్లాంక్ లేకుండా ఎడిట్ చేసేటువంటి కొన్ని ఉంటాయి, అవి మాత్రమే మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా? వీటిలో చూసుకుంటే ఫస్ట్ జీడిఎస్ ఐడి, మీకు జీడిఎస్ ఐడి అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఏదైనా కరెక్ట్ లేనిది, మనము క్లియర్ చేయలేనిది డిఓ ఆఫీస్కు మళ్ళీ కాల్ చేసి, అంటే మీ ఎంఓ ద్వారా డిఓ ఆఫీస్కి కాల్ చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకునేదానికి మీరు ప్రయత్నించండి. ఓకేనా? ఎటువంటి చిన్న తప్పు కూడా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ జీడిఎస్ ఐడి, నెక్స్ట్ సర్కిల్ ఆఫ్ వర్కింగ్, అంటే మీరు ప్రజెంట్ ఏ సర్కిల్లో చేస్తున్నారు. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది ఆఫీస్, మీరు ప్రజెంట్ ఏ BOలో వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ డిజిగ్నేషన్, మీ డిజిగ్నేషన్ BPMA, ABPMA, డాక్ సేవక్క. నెక్స్ట్ TRCA లెవెల్, మీ TRCA లెవెల్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అంటే 10,000, 12,000, BPM అయితే 12,000, ABPM అయితే 10,000 సాధారణంగా. నెక్స్ట్ జెండర్ చూసుకోండి. ఈ జెండర్ దగ్గర చాలా మిస్టేక్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ మీరు ఈ అప్లికేషన్లోకి ఎంటర్ అవుతానే మెయిల్ ద్వారా మీరు ఓటీపీని మీరు ఎంటర్ చేసి మెయిల్లో మీకు ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేటింగ్గా
ఓటీపీ అనేది చెక్ చేసుకోవాలి. ఆ ఓటీపీ ఓకే అయితేనే మీకు ఫర్దర్గా అప్లికేషన్ మూవ్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఫస్ట్ ఓటీపీ సెండ్ చేసుకోండి. ఓటీపీకి ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము డేట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. అంటే మనం జాయిన్ అయిన డేట్ అనమాట. జీడిఎస్ కమ్యూనిటీ అండి. కమ్యూనిటీ అంటే ఇక్కడ మీరు ఏ క్యాస్ట్ అనేది ఇక్కడ తెలపాలి. మీరు సెలెక్ట్ అయిన క్యాస్ట్ కాదు, మీరు ఏ క్యాస్ట్ అంటే మీరు సెలెక్ట్ అయింది యూఆర్ అయితే మీకు సంబంధించిన కమ్యూనిటీ ఓబీసీ అయితే అక్కడ ఓబీసీ అని మాత్రమే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా? నేను మా ఫ్రెండ్ది ఇక్కడ అప్లై చేస్తున్నాను కాబట్టి అతను ఎస్టీ కాబట్టి ఎస్టీ కేటగిరీని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ పీడబ్ల్యూడి స్టేటస్ అంటే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే పీడబ్ల్యూడి స్టేటస్ కింద ఎస్ అని పెట్టండి, లేకపోతే మీరు నో అని పెట్టండి. ఇక్కడ మా ఫ్రెండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నెక్స్ట్ కేటగిరీ సి కింద వస్తారు కాబట్టి నేను కేటగిరీ సి అనేది సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వెదర్ 10th పాస్ విత్ ఇంగ్లీష్ అని ఉంది కదా, దీనికి ఎస్. నెక్స్ట్ మనం అటు సైడ్గా చూసినట్టయితే జీడిఎస్ నేమ్ మనకు ఆల్రెడీ ఉంటుందండి, అది చూసుకోండి. డివిజన్ ఆఫ్ వర్కింగ్ ప్రజెంట్ మనం ఏ డివిజన్లో వర్క్ చేస్తున్నామో అని. నెక్స్ట్ నేమ్ ఆఫ్ అకౌంట్ ఆఫీస్ అంటే మన అకౌంట్ ఆఫీస్ ఏది. నెక్స్ట్ వర్కింగ్ అవర్స్ అంటే మీరు బీపీఎమ్మా ఏబీపీఎమ్మా లెవెల్ 1 లెవెల్ 2 దీన్ని బట్టి మీకు వర్కింగ్ అవర్స్ అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్ ఖచ్చితంగా ఎంటర్ చేయండి. అక్కడ మీకు డిఓ ఆఫీస్ వాళ్ళు ఎంటర్ చేయకుంటే మీరైనా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ డ్యూ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ అంటే మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారో అనేది కూడా అక్కడ ఉంటుంది. అది మీకు అవసరం లేదా, మీ జాయినింగ్ బట్టి అక్కడ ఆటోమేటిక్గా రిటైర్మెంట్ చూపిస్తుంది. నెక్స్ట్ సెలెక్ట్ అగైనెస్ట్ కమ్యూనిటీ, ఇది ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు అంటే మీ క్యాస్ట్ కాదు, మీరు ఏ కేటగిరీలో సెలెక్ట్ అయ్యారు అంటే యూఆర్ కేటగిరీలో సెలెక్ట్ అయితే ఇక్కడ ఇప్పుడు యూఆర్ పెట్టాలి. ఇంతకుముందు మీ కమ్యూనిటీ అంటే మీ క్యాస్ట్ ఏందన్నప్పుడు అక్కడ ఓబీసీ పెట్టాం కదా, ఇక్కడ మీరు ఏ క్యాడర్లో సెలెక్ట్ అయ్యారు అన్నప్పుడు ఇక్కడ యూఆర్ని సెలెక్ట్ చేయాలి. కానీ మా ఫ్రెండ్ ఎస్టీ కేటగిరీలోనే సెలెక్ట్ అయ్యాడు కాబట్టి నేను ఎస్టీ పెడుతున్నాను. నెక్స్ట్ కంపాషనేట్ స్టేటస్ అంటే మీరు కారుణ్య మరణాల కింద జాయిన్ అయ్యారా, లేదు కాబట్టి మనం డైరెక్ట్గా రిక్రూట్మెంట్లో జాయిన్ అయ్యాం కాబట్టి నో అని పెడతాము. నెక్స్ట్ అప్లికేషన్ డీటెయిల్స్లోకి వస్తామండి. ఈ అప్లికేషన్ డీటెయిల్స్లో మనము గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ అప్లయింగ్ గ్రౌండ్స్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అప్లయింగ్ గ్రౌండ్స్ అంటే ఇక్కడ మనకు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ అంటే ఏమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కింద మీరు ఉంటే పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో మీరు ఆఫర్ చేసుకోవాలి అంటే ప్లేస్లు. నెక్స్ట్ స్పౌజ్ గ్రౌండ్స్ అంటే ఎంప్లాయరు అక్కడ ఎక్కడైనా మీరు పనిచేసే దగ్గర మీ భర్త కానీ భార్య కానీ అక్కడ ఎంప్లాయర్ అయితే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయర్ అయితే మీరు అక్కడ వారిని చూపించి దాని ద్వారా మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం. నెక్స్ట్ జనరల్ గ్రౌండ్స్, ఇది అందరూ పెట్టుకోవచ్చు. జనరల్ గ్రౌండ్స్ అంటే ఇది కామన్, అందరూ పెట్టుకోవచ్చు. మనం అందరం ఉపయోగించాల్సింది జనరల్ గ్రౌండే. నెక్స్ట్ మ్యూచువల్ గ్రౌండ్స్, ఇది ఎలా అంటే వేరే ప్లేస్లో ఉండే అతను నీ ప్లేస్లోకి వద్దామనుకుంటే నువ్వు ఆ ప్లేస్లోకి పోవాలనుకుంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో మీరు ఇద్దరు వెళ్ళడాన్ని ఇక్కడ మ్యూచువల్ గ్రౌండ్స్ అంటారండి. ఈ మ్యూచువల్ గ్రౌండ్స్లో మీరు ఎంటర్ చేసుకొని అక్కడ వాళ్ళు ఇక్కడికి ఇక్కడ వాళ్ళు అక్కడికి ఈజీగా రావచ్చు. ఇది కంపల్సరిగా మిగతాటివన్నీ కూడా జనరల్ గ్రౌండ్స్ తప్ప మిగిలినవన్నీ కూడా ఖచ్చితంగా 90% మీకు ఓకే అవుతాయి పోస్టులు. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు ఇది ఈ అబ్బాయి పీడబ్ల్యూడి కాబట్టి పీడబ్ల్యూడి ఓకే చేస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రూల్ 3 అవైలడ్. ఈ అబ్బాయి ఒకసారి పెట్టుకున్నాడు కాబట్టి నేను 1 టైం అని నేను ఇక్కడ క్లిక్ చేస్తానండి, 1 టైం. నెక్స్ట్ లాస్ట్ అవైల్ డేట్ చూసుకున్నట్లయితే ఈ అబ్బాయి మేలో 26న అప్లై చేశాడు. దానికి సంబంధించి నేను పెట్టాను. ఇప్పుడు చూడండి, సబ్మిట్ కొట్టినాక ఇలా చూపిస్తుంది. కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 1 year ఆఫ్ కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ సిన్స్ లాస్ట్ ట్రాన్స్ఫర్ కంప్లీటెడ్.
ఈ విధంగా వచ్చిందంటే ఏంటంటే అర్థము మేలో వీరు అప్లై చేస్తున్నారు కాబట్టి కూలింగ్ పీరియడ్ అనేది 1 ఇయర్ కాబట్టి వీరికి ఎలిజిబుల్ లేదు అని అర్థం అండి. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాలి, మేలో ట్రాన్స్ఫర్ వినియోగించుకున్న వాళ్ళకు అవకాశం లేదు. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ మనము అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దామండి. పైన చేసినవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఒకటే కాబట్టి నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయను. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్లో అప్లయింగ్ గ్రౌండ్స్లో ఇప్పుడు మనం చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ జనరల్ గ్రౌండ్స్ అంటే ప్రతి ఒక్కరు అప్లై చేయాల్సినది అన్నమాట. జనరల్ గ్రౌండ్స్ నేను ఇప్పుడు క్లిక్ చేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేసినాక నెంబర్ ఆఫ్ టైమ్స్ రూల్ 3 అవైల్డ్ 0, ఎటువంటి ఇంతవరకు అప్లై చేయలేదు కాబట్టి 0 అని చేశాను. నెక్స్ట్ లాస్ట్ అవైల్డ్ డేట్ కూడా నేను డేట్ వేయట్లేదు. నెక్స్ట్ వ్యాలిడేట్ డీటెయిల్స్ అని క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి కింద మనకు చూస్ యువర్ ప్రిఫరెన్సెస్ అని చూపిస్తుంది. ఇలా వస్తే మనకు అన్నీ కంఫర్ట్గా కరెక్ట్గా ఉన్నాయని అర్థం. ఇప్పుడు సెలెక్ట్ సర్కిల్ అంటే మనకు ఆంధ్ర, తెలంగాణ ఇలా సెలెక్ట్ సర్కిల్ మనము క్లిక్ చేసుకుంటామండి. ఇప్పుడు దీంట్లో ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు డివిజన్ అమలాపురం నేను డివిజన్ సెలెక్ట్ చేస్తున్నాను. అమలాపురంలో నెక్స్ట్ మనం ఇప్పుడు ఆఫీస్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆ డివిజన్లో ఉండే ఖాళీలన్నీ కూడా మనకు ఇక్కడ చూపుతాయండి. ఇక్కడ మనము ఫస్ట్ ఒక ఆప్షన్ని ఎంచుకొని తర్వాత కింద యాడ్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అలా 1, 2, 3, 10 వరకు మనది తీసుకుంటుందండి. 10 పైన మనకనేది అక్కడికి క్లోజ్ అయ్యింది. సబ్మిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. మీరు సబ్మిట్ చేస్తే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.